శనివారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వడతల ప్రణవ్ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి విద్యార్థి రాజకీయాల నుంచి ముఖ్యమంత్రి వరకు జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, నేడు ముఖ్యమంత్రిగా అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప నాయకుడని కొనియాడారు. మన రాష్ట్రానికి ప్రజా సంక్షేమం, అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే నాయకుడు. ఆయన రాజకీయ జీవితం అంతా పోరాటాలతో, ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేసిన కృషితో నిండిపోయింది. విద్యార్థి దశ నుంచి ప్రజా సమస్యల మీద స్పందిస్తూ నేటి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మార్గదర్శనంలో ప్రజలకు ఇచ్చిన 6 హామీలు, మహాలక్ష్మి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకి వంట గ్యాసు, రైతు భరోసా, బోనసు, ఏకకాలంలో 2 లక్షల లోపు రుణమాఫీ, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్స్ మరియు సన్న బియ్యము, రేషన్ కార్డులు ఇస్తూ గొప్ప పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రికి దక్కిందని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారై ఉన్నప్పటికీ ఎస్సీలకు ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్య వర్గీకరణ చట్టం చేసి అమలు చేస్తున్నారని అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని, అది స్థానిక సంస్థలలో, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపడంలో ముఖ్యమంత్రి గారి కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఇంత గొప్ప గొప్ప నిర్ణయాలతో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలుపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజం అంతా ఆశీర్వదించి అండగా నిలబడాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఇంగ్లే రామారావు, కనుమల్ల సంపత్, ఎక్కటి సంజీవరెడ్డి, పెద్ది శివకుమార్, దేవస్థానం ధర్మకర్తలు గొడిసాల పరమేశ్వర్, గోలి కిరణ్, రభోగం చిరంజీవి, మూడెత్తుల మల్లేశం, గ్రామశాఖ అధ్యక్షులు మీస రాజయ్య, కనుమల్ల రామకృష్ణ, గంగారం మహేష్, గొడుగు మానస, బుర్ర రమేష్, సరిగొప్పల సదానందం, ఆర్య రమేష్ రెడ్డి, గుత్తికొండ రవికుమార్, రేణుగుంట్ల రవీందర్, పైడిపల్లి దేవీందర్, మోత్కూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ప్రియతమ నేత యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు చేసి ఆ తర్వాత బాణాసంచా వేల్చి కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు విద్యార్థి నుండే రాజకీయాల్లో ప్రవేశించి జెడ్పీటీసీ నుంచి శాసనమండలి మెంబర్గా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా, దేశం శాసనసభాపక్షం నేతగా ఉండి తెలుగుదేశానికి రాజీనామా చేసి ఆయన 2022లో పిసిసి అధ్యక్షునిగా పదవి బాధ్యతలు చేపట్టి 2023లో రాష్ట్ర నలుమూలల తన పాదయాత్రతో ఏకం చేసి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్, ప్రజాప్రభుత్వం వచ్చిందంటే అది రేవంత్ రెడ్డి కృషి ఫలితమేనని సందర్భంగా తెలియజేస్తూ అభివృద్ధి బ్రహ్మదాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అపరభద్రతగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఏదైతే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో రాష్ట్రం అప్పుల పాలై అడ్డగోలుగా దోచుకున్నటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకొని కుటుంబ పాలనకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో రాష్ట్రం నలుమూలలా పాదయాత్ర చేసి రాష్ట్రంలోనే ప్రజాపాలన అధికారంలో తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారికే దక్కుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిగతా ఎన్ఎస్యూ కానీ, యూత్ కానీ, మిగతా సీనియర్ నాయకుల అందరితోని
ఈరోజు సీతారామచంద్ర స్వామి సన్నిధిలో వారికి ప్రత్యేకమైన పూజలు అర్చనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జన్మదిన వేడుకలు పురస్కరించుకొని కేక్ కట్ చేయడం జరిగింది. వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇవాళ రైతాంగానికి కూడా ఏకకాలంలో రుణమాఫీ కాకుండా మండలంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మన హుజరాబాద్ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారి ఆదేశాల మేరకు మన మండల అధ్యక్షులు పెద్ది కుమార్ గారు ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకొని సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ఆయనకు ఉండాలని ఆయన పేరు మీద అర్చనలు జరిపించి ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉన్నత పదవులు అధిరోహించి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో సేవలు అందించాలని ఇల్లంతకుంట మండల పక్షాన కోరుకుంటున్నాం.